నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీలోనూ భగవంతుడున్నాడు, నాలోనూ భగవంతుడున్నాడు. అసలు భగవంతుడు లేనిది ఎక్కడ, ప్రతి మూలన ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అంటారు. అది వస్తువులో అయినా సరే, మనిషిలో అయినా సరే, ఒక ప్రాంతంలో అయినా సరే. మరి అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? ప్రత్యేకించి మన ఇంట్లో ఒక పూజా మందిరం ఎందుకు ఉండాలి? దేహో దేవాలయో ప్రోక్తో జీవో సనాతన. దేహమే దేవాలయము, అవును. జీవుడే సనాతన దైవము. దానికి ఉమ్. అర్థము హా, అహం బ్రహ్మాస్మి, హా. అంటే నేనే బ్రహ్మని. మరి నిగ్రహం లేని వాళ్ళు విగ్రహం దగ్గరికి వెళతారు, నిగ్రహం ఉన్నవాళ్ళు తాను ఎక్కడున్నా దేవుని చూస్తారు. అంతటి జ్ఞానం ఇప్పుడు ఉందంటారా అందరిలో? ఖచ్చితంగా ఉంది. ఉమ్, ఎవరికి వాళ్ళు గుర్తించుకోవడం లేదంతే. సింపుల్, ఒకే ట్రిక్. ఉమ్, తమను తాము గుర్తించుకుంటే ఉమ్. ఆనందం. ఆనందం అంటేనే దేవుడు. హా, దేవుడు అంటేనే నమ్మకం. ఉమ్, దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు అంటేనే అభివృద్ధి. ఉమ్. దేవుడు అంటేనే ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హా, కాబట్టి వీటిని అందిపుచ్చుకోగలిగితే ఉమ్, ఆ దైవ ఆనందంలో నిత్యం ఉండిపోవచ్చు. ఉమ్. గొప్ప వాళ్ళంతా అదే ప్రూవ్ చేశారు. ఓకే. మనం అంతటి వాళ్ళం కాదు, మన వల్ల అయ్యే పని కాదు అనుకుంటే ఆ ఫైల్స్ క్లోజ్ అవుతాయి బ్రెయిన్లో. ఉమ్, కాబట్టి మనము ఉన్నాము. ఉమ్. మనకు ఎవరు ఇచ్చారు? మన ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. అవును. తల్లి ఒక వైట్ పేపరు, తండ్రి ఒక వైట్ పేపర్ అంటే ఉమ్. మధ్యలో కార్బన్ పేపర్ పెట్టి పైన ఇంగ్లీష్ రాస్తే కింద తెలుగు వస్తుందా? ఆ! రాదు. ఇంగ్లీషే వస్తుంది. ఏది హిందీ రాస్తే రాస్తే అదే. హిందీనే వస్తుంది. హ్మ్. వాళ్ళిద్దరూ సంసార ధర్మంలో నుంచి మనం పుట్టాం. అవును. వాళ్ళు చేసిన బ్రహ్మలు వాళ్ళే. హ్మ్. హ్మ్. మన తలరాతను రాసేది బ్రహ్మదేవుడు కాదు, హ్మ్. పరబ్రహ్మల తల్లిదండ్రులే. ఓకే. వాళ్ళే మనకి ఈ జన్మనిచ్చారు. హ్మ్. జన్మనిచ్చారు గానీ రాత మాత్రం వాళ్ళెలా రాస్తారండి? సైకలాజికల్గా వాళ్ళు ఉన్నటువంటి విధానాలు బట్టి మనకు అన్నీ వస్తాయి. అవునా? హ్మ్. వాళ్ళ చీకులు చింతలు గొడవలతో సంవత్సరాలు కాపురాలు చేస్తే ఎలా వస్తాము? మనం అలాగే వస్తాం. హ్మ్. ఓకే. అంటే మీరన్నది కరెక్టే. మరి వాళ్ళెలా మొదటి దేవుళ్ళు వాళ్ళు. హ్మ్. మనకు జన్మనిచ్చిన వాళ్ళే దేవుళ్ళు. హ్మ్. వాళ్ళ ఆరాధన చేయకుండా ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు. హ్మ్. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. ఆలయానికి వెళ్తే అక్కడ పరివార దేవతలు ఉంటారు. ద్వారపాలకులు, ఆలయం పైన అన్ని మూలల క్షేత్ర పాలకులు. అంతా ఉంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు మన రికార్డు వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ ఆ! వస్తున్నటువంటి వ్యక్తి కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఏ రోజన్నా పూజించాడా? ఆ! లేదు. కులదైవాన్ని పూజించాడా? లేదు. హ్మ్. వాళ్ళ ఫోర్ ఫాదర్స్‌ని ఏ రోజన్నా తలుచుకున్నాడా? హ్మ్. లేదు. ఇతనికి మన స్వామివారి దగ్గరికి ఇతని ఫైల్ ఎలా పెట్టాలి? హ్మ్. పూజించడము అనంటే వీళ్ళందరిని మనం ఆరాధించడం, కృతజ్ఞతతో సేవ ఉండడమా? చేయడం. ఆ! సేవ. ఓకే. సేవ చేయాలి. ముసలివాళ్ళు అయిపోతే కూడా కొంతమంది పిల్లలు వాళ్ళు తినని మారామేస్తే ఒక దెబ్బ కొట్టన్నా కడుపు నిండా అన్నం పెడతారు. అది హ్మ్. గొప్ప సేవ. ఆడు ఇసిరేసి తింటే తిని, తినకపోతే పో అంటే అది సేవ కాదు. మేము అన్నీ ఓకే. తీస్తున్నాం వాళ్ళు తినేది లేదంటే అది సేవ కాదు. హ్మ్. వాళ్ళు కడుపు నిండా తినాలి. కష్టపడ్డారు, సాకారు మనల్ని. అవును. గొప్ప వాళ్ళని చేశారు. హ్మ్. వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయినాక వాళ్ళు పసిపిల్లలే లెక్క. అవును. ప్రేమతో, అభిమానంతో పెట్టాలి. వాళ్ళని తినిపించాలి. చూసుకోవాలి. అది హ్మ్. నిజమైన సేవ. కాబట్టి ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, వెళుతున్నా ఫలితాలు లేవు. హ్మ్. ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? హ్మ్. ఇక్కడ నిజమైనటువంటి ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను, మన పితృదేవతలను, మన కుల దైవాన్ని మరిచి హ్మ్. మనం ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళినా కానీ మన మనీ ఖర్చు అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మన టైం పాస్ అవుతుంది, మనం హ్మ్. ఫెయిల్ అవుతాం. ఓకే. నేను అన్ని ఆలయాలకు వెళ్ళాను, నాకు ఫలితం రాలేదు. నేను అవును. మొక్కని దేవుడు అంటూ లేదు, నాకు ఫలితం రాలేదంటే అవును. మీరు మొక్కాల్సిన వాళ్ళు సీరియల్ ప్రకారం 1, 2, 3 పోకుండా 20 సంవత్సరాల కారు తోలిన ఒక వ్యక్తి దగ్గరికి హ్మ్. కొత్తగా వచ్చిన మోడల్ మార్కెట్లో కారు ఇస్తే అతను 4గో గేర్ వేస్తాడా? ఫస్ట్ గేర్ వేస్తాడా? హ్మ్. టాప్ గేర్ వేస్తాడా? మొదటి గేర్ వేస్తాడా? మొదటి గేరే వేస్తాడు. ఓకే. అతని ఎక్స్‌పీరియన్స్ 20 సంవత్సరాలు. హ్మ్. అట్లా మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మన మొదటి గేర్ తల్లి, మొదటి తండ్రి. మెట్టు ఎక్కవాల్సిందే. ఆ! ఓకే. ఇక్కడ కంప్లీట్ చేస్తే హ్మ్. అక్కడికి వెళ్ళగానే మనకు ఎంత జనాలున్నా గానీ హ్మ్. మనకు శీఘ్ర దర్శనం జరిగిపోతుంది. ఓకే. తల్లిదండ్రులను విస్మరించి, కులదైవాన్ని విస్మరించి, హ్మ్. పితృదేవతలను విస్మరించి, మన డబ్బులు బంధాతో మనం వెళ్ళి అక్కడ రూ. 1000 టికెట్ కొనుక్కొని దర్శనానికి వెళ్ళి హ్మ్. వచ్చినంత మాత్రం అనుగ్రహాలు దొరకవు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో ఏసి మేము బానే ఉన్నాము అన్నట్టుగా బాగున్నట్టుగానే కనిపిస్తుంటారు కదా! మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? బాగున్నట్టు, సంతోషంగా ఉన్నట్టు అన్ని హ్మ్. నట్లు బోల్ట్లే. ఆడ వాస్తవంగా ఏమీ లేదు. ఓకే. వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారంటారా? స్విగ్గీ, జొమాటోల నుంచి ఆటలు సాకుతున్నారు తల్లిదండ్రులను. హ్మ్. హ్మ్. అది ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెడుతున్నారంటే, హ్మ్. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఏంటంటే, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కడితే అతని దృష్టిలో అది పాజిటివ్. హ్మ్. కానీ నేను అతను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టిన వాళ్ళని నేను విమర్శించడం లేదు. విమర్శించట్లే. కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే మేనిఫెస్టో అవుతుంది. హ్మ్. అతను థాట్ రిలీజ్ చేస్తాడు యూనివర్స్‌కి. అవును. నాకు 100 మంది ముసలి వాళ్ళు కావాలని. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? ఈ 100 మందిని తరిమేల పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్‌లోకి
అంటే పంపించు. ఇలా మేనిఫెస్ట్ జరుగుతుంది. ఉమ్, అది కట్టకపోతే ఆ 100 మంది అక్కడికి రారు. ఉమ్, 100 మందికి ఒకే చిన్న టీవీ పెడతారు. 100 మందికి 100 రకాలు ఉంటాయి. 100 రకాల టీవీలు పెట్టరు కదా! పెట్టరు. పిల్లలతో, కొడుకు కోడళ్ళతో, మనవరాళ్ళతో ఆడుకునే వయసులో, ఉమ్. ఆడుకోవాల్సిన టైంలో ఎక్కడో విసిరివేయబడ్డట్టు. అంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకముందు ఎవరు పేరెంట్స్ని బయటికి పంపించిన వాళ్ళు లేరంటారా? చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యి పేరెంట్స్ గురించి రచ్చ చేసి వద్దు అని పంపించిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం, రోడ్డు మీద పడ్డ కర్మ వాళ్ళని చూసాం సిద్ధాంతం. కదా. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఉమ్, వీళ్ళ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించి ఉండకపోతే, ఉమ్, వీళ్ళ చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులను విస్మరించుంటే, వీళ్ళు ముసలి వాళ్ళైన తర్వాత వీళ్ళకి అదే పరిస్థితి వచ్చింది అదే ఊర్లో అంటూ ఉంటారు. ఆ, వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అత్తమామను చూడలేదు, అత్తమామని. వాళ్ళ అమ్మ నాన్న చూడలేదు. ఈయన భార్య మాట విని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశాడు. ఆ, ఇప్పుడు వాళ్ళ పిల్లలు అదే చేశారంటారు. ఉమ్, యద్భావం తద్భవతి. మీరు మ్యారేజ్కి వెళ్తారు, ఉమ్, ఏడుస్తూ వెళ్తారా? లేదు, సంతోషకరమైన నవ్వుతూ విషయంగా సంతోషంగా వెళ్తారు. ఉమ్, ఒక డెత్కి వెళ్తారు, నవ్వుతూ వెళ్తారా? వెళ్ళము. యద్భావం తద్భవతి. అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఫీల్ అయ్యి వెళ్తాం. ఉమ్, వీళ్ళు ఏం చేశారో అదే వీళ్ళకి అదే వయసు వచ్చేకాడికి అదే ప్రాప్తిస్తుంది. అది ఉమ్, ఎన్నో సినిమాలు కూడా పెట్టి తీశారు. అవును, వీళ్ళు బాధపడతారు. ఉమ్, ఏమని? మనం చేసిన దానికి మన పిల్లలు ఇలా చేశారు. జరిగింది. ఉమ్, చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవడంతో వీళ్ళ పిల్లలు వీళ్ళ నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. ఉమ్, చిన్న బిడ్డలుగా చేతుల్లో ఎత్తుకుని తిరుగుతారు. అవును, అట్లాంటి వాళ్ళని చూసాం మనం. అవును, కాబట్టి ఇక్కడ సత్కర్మ దుష్కర్మ. సత్కర్మాచరణకు పోతే సత్ఫలితాలే వస్తాయి, దుష్కర్మాచరణ చేస్తే ఉమ్, దుష్ఫలితాలే వస్తాయి. దుష్ఫలితాలే వస్తాయి. కర్మ సిద్ధాంతం అదే చెప్తా ఉంది. ఉమ్, కాబట్టి మనం ఇప్పుడు మనకు అవకాశం ఉన్నంతలో మన తల్లిదండ్రుల సేవ చేస్తే ఉమ్, దైవ సేవ అవసరం లేదు. ఆ, విఘ్నేశ్వరుడే అదే తెలియజేశాడు, మొట్టమొదటి దేవుడు. ఉమ్, తల్లిదండ్రులే సర్వము సమస్త విశ్వం అని వాళ్ళని ప్రదర్శన చేసి వాళ్ళు ఇచ్చిన జ్ఞానఫలాన్ని తీసుకున్నాడు. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు ఆమోదించారు. ఆ, మరి అదే కదా తల్లిదండ్రులు మనం విస్మరించి అవును, ఇంకా ఆలయాలకు వెళ్ళినా ప్రయోజనం లేదు. లేదు. అయితే ఇప్పుడు యద్భావం తద్భవతి అన్నారు. అంటే మనం మంచి చేస్తే మంచే, చెడు చేస్తే చెడే. అంతే. ఇప్పుడు అత్తమామల విషయానికే వస్తే ప్రస్తుత యువత అంతా ఫేస్ చేస్తున్న ఒక చిన్న మాట. అంటే అత్తమామ ఎంత మంచిగా చూసుకున్నా కోడలు వాళ్ళని వద్దు అనుకోవడం ఒక రకంగా ఉన్నారు. లేదు, కోడలు కరెక్ట్‌గా ఉన్నా గూడా అత్తమామలు ఎంతసేపు పెడసరంగా మాట్లాడడము, కోడల్ని దూషించటము, కొడుకు కోడలికి మధ్య వివాదాలొచ్చేటట్టుగా చేయటము, ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పలేము. అయితే ఇప్పుడు మనం ఏది చేస్తే అదే వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకవేళ మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను కరెక్ట్‌గానే ఉన్నా అన్నప్పుడు నేను వాళ్ళతో ప్రేమగానే ఉండాలా? ఏ రోజు నేను ఎదురు తిరిగి ఒక మాట అనకూడదా? అంటే ఏం చెప్తారు? ఇక్కడ తల్లిదండ్రులు మామూలుగా అందరూ కాదు, కొంతమంది హ్మ్. అల్లుడు కూతురు మాట వింటే అల్లుడు చాలా మంచోడు. అవును. అదే కోడల మాట కొడుకు వింటే వీడు భార్యకు లొంగిపోయాడు. లొంగిపోయాడు. అక్కడ కోడలు ఆడబిడ్డే, కూతురు ఆడబిడ్డే. అంతే. ఇక్కడ మాత్రం అల్లుడు లొంగిపోలేదు, అల్లుడు మంచివాడు. మంచివాడు. ఇక్కడ కోడల మాట కొడుకు వింటే కొడుకు చేతగానివాడు. మార్చేసింది. ఆ! కొడుకు చేతగానివాడు. అంతే. ఇక్కడ అల్లుడు మంచోడు, కొడుకు చేతగానివాడు. హ్మ్. హ్మ్. అక్కడ కోడలుగా వచ్చిన ఆమెను హ్మ్. వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులు సాకి పెంచి నమ్మకంతో ఇచ్చారు. అత్తామామల్ని మమ్మీ డాడీని పిలిచే కోడలు ఎంతమంది ఉన్నారు? కూతురులాగా చూసుకుంటున్న అత్తామామలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కొంతమంది. కొంతమంది. హ్మ్. అందరూ లేరు. లేరు. వాళ్ళని అలాగే చూసుకోవాలి. హ్మ్. అత్తామామను అమ్మా నాన్నని పిలిచారంటే అదొక అదృష్టం. హ్మ్. హ్మ్. కొడుకు కన్నా ఆమెను ఎత్తబెట్టుకొని సంకలోకి ఎత్తుకుని తిరగాలి, సేవ చేయాలి. నువ్వు మా బిడ్డమ్మ, నువ్వు హ్మ్. మీ అమ్మ వాళ్ళ నాన్న అమ్మ నాన్నే ఈర్ష్యపడాలి. మనమేం చూసాము, హ్మ్. వాళ్ళు హ్మ్. చక్కగా చూస్తున్నారు, మన అదృష్టం మన బిడ్డ అదృష్టమని. అవును. ఇటువంటివి ఆలోచించినప్పుడు అటువంటి ప్రయత్నాలు, అటువంటి పనులు చేయడానికి పోటీ పడాలి. హ్మ్. ఇక్కడ వచ్చే కాడికి ఇప్పుడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఒక వ్యక్తి ఉంటాడు ఆ! ఒక సంస్థకు. ఆ! అంటే అతను స్టీరింగ్ అతని చేతిలో ఉంటుంది. అతను ఎలా తిప్పితే బండి అలా ఆ సంస్థ అలా వెళ్తుంది, ఇలా అవును. తిప్పితే ఇలా వెళ్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక ఇంట్లో ఇస్తే ఈమె హ్మ్. వెనకాల ఒక స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఉంటుంది. ఆమె ఆ! ఎవరో ఐడెంటిఫై చేయడం కష్టం. హ్మ్. ఫోన్ చేసి చెప్తా ఉంటుంది, నువ్వు అడగగానే మీ అత్తకు ఇలానే ఇవ్వు, హ్మ్. పూర్తిగా కప్పు కాఫీ ఇవ్వద్దు, సగమే ఇవ్వు. ఆమె ఓకే రైట్ అంటే రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి తెలియదు. హ్మ్. అవును. ఎందుకు ఇలా ఈ బిడ్డ ప్రవర్తిస్తుంది, మనం బాగానే చూసుకుంటున్నాం కదా, హ్మ్. మరి హ్మ్. ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉంది ఆ! అని వాళ్ళంటే మళ్ళీ సాయంత్రం అప్డేట్స్ అంతా సాయంత్రం అక్కడ ఇస్తారు, ఎళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. హ్మ్. అలాగే అంటారు, ఆ! 6 నెలలకంతా చూడు, నువ్వు చక్కగా నీ భర్తను తీసుకుని వేరే వేరే కాపురం కాపురం పెట్టుకోవచ్చు, పెట్టేస్తాం. మా వల్ల కాదు అని దండం పెట్టే వరకు నువ్వు చెయ్యి. హ్మ్. ఓకే, నీ భర్త నువ్వు ఉన్నావు అనుకో, ఆ ముసలోళ్ళకు నువ్వు సేవ చేసిన కర్మ లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భర్త నీ సౌకర్యం. హ్మ్. ఇట్లాంటి ఆపరేటర్స్ వెనకాల ఉండడం వల్లనే సంసారాల్లో చీలికలు వస్తున్నాయి. అవునండి. కొంతమంది అత్తమామలకి వీధుల అమ్మలక్కలు చెప్పిస్తారు. హ్మ్. హ్మ్. చక్కగా కోడల్ని చూసి కొడుకు పెళ్ళైన కొత్తలో వాళ్ళు సంతోషంగా తిరుగుతూ వస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఆ! అది ఒప్పదు ఈ వీధుల వాళ్ళకు. అవును. అవును. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళగానే ఆమెకు స్పూన్ ఫీడింగ్ ఇస్తారు. హ్మ్. చూడమ్మా, నీ కొడుకు ఈరోజు భార్య వచ్చేకాడికి తల్లిదండ్రులు ఏమైనా గుర్తిస్తున్నాడా, హ్మ్. వాళ్ళ మేకప్లేమో, వాళ్ళ ఫేర్ అండ్ లవ్లీలేమో హ్మ్. ఎంటేసుకుని తిరుగుతున్నారు, నీకేమైనా ఆరోగ్యాన్ని పట్టించుకున్నారా, లేదమ్మా అన్నీ చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు మాకు తెలుస్తూనే ఉందంటారు. ఆమెకు ఇంకా లేనిది.
పూర్తిగా కోడల్ని ఒక బండ రాకాశలాగా చూసే వరకు వాళ్ళు వదలరు. బయటకు వెళ్ళగానే ఈమెను తొడుక్కెళ్ళిపోతారు వరకు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, మిగిలిపోయిన అన్నం తినడము, ఉమ్, కడిగిన పాత్రలే కడగడము, ఉమ్, పాత ఒక వెతికి వెతికి మరి కట్టుకోవడము, ఉమ్. ఆరోగ్యం బాగున్నా దగ్గుతూ ఉండడము, ఆ, మందులు ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు నాయన, మాకు ఈ వయసుకి మాకు ఇంకేం కావాలి, ఆ, మాత్రలు తినమ్మా, నువ్వు అది చేయమ్మా ఇది చేయమ్మా, చాలు చాలు లేరా చాలు, నీ భార్యకి అన్నీ చూసుకో. ఉమ్. ఈమె వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తారు, అవును, అవును. నువ్వు అలాగే ఉండు. ఉమ్. ఇప్పుడు భార్య వచ్చేకాడికి తల్లి చేదైపోయింది. చేదైపోయింది. అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఉమ్. కొంతమంది స్టీరింగ్ కమిటీ చైర్మన్స్ అంతే. పుడతారు, వీళ్ళ ప్రమేయం ఎక్కడా వీళ్ళ లేదు. ప్రమేయం ఉండదు, వీళ్ళు ఉమ్. ఐడెంటిఫై చేసుకోరు. వాళ్ళు చెప్పించబట్టే కదా వారం రోజులు మనం మన కోడల్ని ఇలా అవును. చూస్తున్నాము. ఆమె ఫోన్ చేస్తుంది, అమ్మ మా అత్త బాగానే ఉన్నది నెల రోజులు, ఏమైందో ఏమో ఎవరేం చెప్పించారు మాకు తెలియదు, ఉమ్, మేము డ్యూటీకి వెళ్ళగానే ఆమెకు ఎవరైనా చెప్తున్నారు, ఉమ్, ఆమె లేని దగ్గుతా ఉంది, లేని జ్వరాన్ని నటిస్తూ ఉంది, మందులు తీస్తే విసాడ పారేస్తూ ఉంది, ఉమ్, మిగిలిపోయిన అన్నం అంతా ఆమె తింటా ఉంది, ఉమ్, మా బతుకు ఇది చాలే అంటుంది. ఉమ్. ఎక్కువ మాడితే మేము అంత కష్టపడి సాకాము, ఇంతపడి కష్టపడి సాకాము, ఈరోజు మీరు ఇలా మమ్మల్ని లెక్క చేయడం లేదంటుంది. చక్కగా ఓ బెడ్రూమ్ కట్టిస్తే ఉమ్, మాకెందుకు ముసలోళ్ళు ఉమ్. అంటా ఉంది. ప్రతి ఒక్కటి కంప్లైంట్ 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 అంతే. ఇలా చేస్తున్నారు. ఉమ్, ఈ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు కనిపెడతారు? ఉమ్. నేను చెప్పింది వాస్తవం కదా. వాస్తవం అండి. ఇప్పుడు సీరియల్ వచ్చేసాయి, ఉమ్, అత్తకు విషయం పెట్టిన కోడలు, ఉమ్. టైటిల్ రేపు రేపు ఎపిసోడ్లో అత్త గొంతు పోయినానికి కత్తి పెడుతుంది, రేపటి తర్వాత సంచికలను వేసేస్తారు, వీళ్ళు టెన్షన్ అయిపోతుంది. అంతే. తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. ఆ, చక్కగా ఒకే అమ్మాయి ఒకే అబ్బాయి ఉమ్, పెళ్లి చేశారు, ఉద్యోగము, అమ్మాయికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని టయానికి తినేసి టీవీ చూసుకోవడమే. ఆ, అంటే వాళ్ళకు ఉద్యోగం చేసి సంపాదించిన అవసరం లేదు. ఉమ్, ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, ఉమ్, క్యారీ ఇచ్చేస్తాడు, ఈ అమ్మాయి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఉమ్. ఒకరోజు ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏదో సమ్ ఇష్యూ జరిగింది, టీవీలో వైరల్ న్యూస్ వస్తూ ఉంది. ఆ, ఫాస్ట్గా ఇంటికి వచ్చాడు, ఈ అమ్మాయి సీరియల్ చూస్తుంది, రిమోట్ అయితే న్యూస్ పెట్టాడు. ఆ, ఈమెకు ఇంట్రెస్ట్ సీరియల్, ఉమ్, అతను కోడలు ఏం చేస్తుంది, కోడలు అత్త ఏం చేస్తుంది, దీంట్లో నేను రిమోట్ న్యూస్ పెట్టాడు, ఈమె డిసప్పాయింట్ అయిపోయి ఈమె సీరియల్ పెట్టింది. ఆ. ఇతను పెరుక్కొని న్యూస్ పెట్టాడు, న్యూస్. ఆమె పెరుక్కొని సీరియల్ పెట్టింది. అంటే ఇద్దరు డిసప్పాయింట్ అవుతున్నారు. అవును. ఉండు కొద్దిసేపు ఒక న్యూస్ వస్తాను చూడాలని. ఉమ్, ఆమె ఒప్పుకోలేదు, అతను చిరాకేసి ఒక దెబ్బ కొట్టాడు, ఉమ్, లేసి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఇతను మొత్తం న్యూస్ మొత్తం చూసేసి నిజమైన ఫ్రెండ్స్తో మాట్లాడి తలుపు తడితే తీలేదు, ఉమ్. ఎంత కొట్టినా తీలేదు. ఫైనల్గా తలుపు పగలు కొట్టి చూస్తే హ్యాంగింగ్ వేసుకోండి. ఉమ్, నన్ను డిసప్పాయింట్ చేస్తావా, నాకు మా అమ్మ ఎంత కట్నం ఇచ్చింది, ఉమ్. ఇల్లంత టీవీ పెడితే నన్ను ఒక సీరియల్ చూసుకునేవా, ఇదే మీనింగ్ అంతే. ఆలోచించండి, రియల్గా జరిగింది ఇది. మంచిని ఇంత తొందరగా తీసుకోరు మళ్ళీ. అవును మేడం, నేను ఒక జోక్ వేస్తాను, మీరు నవ్వుతారు, అదే జోక్ 5 సార్లు వేస్తాను, నవ్వుతారా? లేదు, రొటీన్ నేను అయిపోతుంది బాధలు కదా. చెప్తాను, 2 గంటల సేపు వింటారు, ఉమ్, బాధను ఎక్కువగా మీరు రిసీవ్ చేసుకోగలరు, ఉమ్, ఇంకా విందామనిపిస్తుంది. ఆ, అదే సంతోషాన్ని రెండోసారి చెప్పినా మూడోసారి చెప్పినా విసుగైపోతుంది. వర్షం వస్తే పరుగులు తీస్తారు, ఉమ్. కానీ వర్షం లేకపోతే మనం బతకలేం. బతకలేం. పుణ్యం నెత్తిన పడుతుంటే ప్రతి చినుకు ఒక 100 రూపాయల నోట్ అనుకుంటే వర్షంలో హ్యాపీగా తడవచ్చు. అంతే. మరి వర్షం లేకపోతే మనం ఎలా బతకగలము? అంతే కదా. పాడు వాన ఇప్పుడే వచ్చిందంటాం, అవును. ఏమో మనకు ఫోన్ చేయాలని వరుణ్ దేవుడు లేదు కదా. మన లేదు. ఆలోచన విధానాలు ఎంత దయనీయంగా ఎంత అట్టడుగున ఉన్నాయి. అవును, అవును. కాబట్టి కుటుంబ జీవితాలు ఎలా ఉన్నాయి, ఉమ్, ఎవరి ఆపరేటర్లకు ఎవరు వెళ్ళిపోవాలి, ఉమ్, ఒకవేళ వినకపోతే వాళ్ళ శత్రువులాగా చూస్తారు ఆ వీధిలో. అవును. సింపుల్గా వాళ్ళ వేలిముద్ర కూడా ఉండదు. ఎన్నో చెప్పాలంటే ఇంకా కొంచెం మాస్గా చెప్పాలంటే ఎన్నో కొంపలు కూల్చేస్తున్నారు. కూల్ చేస్తారు. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇలా. చాలా జరుగుతున్నాయి. వీటిని ఎక్కడ చూపిస్తున్నారు సీరియల్స్లో? లేదు. ఎంతసేపు ఉన్న పగలు ప్రతీకారాలు, ఈమె మీద ఆమె పగ తీర్చుకోవడం, ఆమె మీద ఈమె పగ తీర్చుకోవడం, లేదంటే ఒకరికి ఇద్దరు ఫైట్ చేయడం, ఇలాంటివే ఉన్నాయి ఎక్కువగా. మరి వాటిని ఎక్కువ చూస్తున్నారు. ఉమ్, బ్రెయిన్ ఎక్కువగా ఏది లోడ్ చేసుకుంటే అదే తయారు చేసి బయటకు వెళ్తుంది. ఉమ్, అదొక క్యాపిటల్ సిటీ ఢిల్లీ లాగా అది బ్రెయిన్. ఓకే. మనం ఏది ఎక్కువ ఇష్టపడతామో దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తుంది. ఉమ్, మరి ఇప్పుడు బ్రెయిన్కి మనం ఏమి ఇస్తున్నాము? నెగటివిటీనే ఇస్తున్నాం. ఎక్కువ చేస్తున్నాము. అది చేస్తుంది మనమే. ఉమ్, ఫైనల్గా బాధలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. అవును. దేవుడికి ఏం సంబంధం? ఉమ్, అప్పులు తీరలేదని దేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పు చేసేటప్పుడు దేవుడు చెప్పామా? లేదు. మరి తీర్చేటప్పుడు ఎందుకు పోవాలి? అంటే నువ్వు కరెక్ట్గా ఇవ్వాలి కదా, నా పరిస్థితులకు తగ్గట్టుగా కరెక్టే. ఇవ్వలేదు కాబట్టి చేయాల్సి వచ్చింది. చేసిన అప్పైనా తప్పైనా ప్రతి ఒక్కటి దేవుడు చెప్పే చేయండి, తీరకపోతే అప్పుడు అడగండి. అంటే అప్పు చేస్తున్నప్పుడు కూడా భగవంతునికి చెప్పాలి, చెప్పాలా? స్వామి నా బతకడం కోసం నేను అప్పు చేస్తున్నా, ఉమ్, నీకు చూసి మొట్టమొదటిగా చెప్తున్నా, ఉమ్, నాకు తీరే మార్గంగా నువ్వు చూపించాలని చెప్పి ప్రతి అప్పు చేయండి, ప్రతి అప్పు తీరుతుంది. ఈ ఉమ్, పని ఎవరు చేయడం లేదు. తీరకపోతే మాత్రం దేవుడికి సంబంధం. ఆయన ఏమన్నా మధ్యలో సూరిటీ ఉన్నాడా? హామీ లేదు. ఇచ్చాడా? లేదు కదా. ఆయన అసలు సంబంధం విషయాలు ఎంటర్ కాడు. అందుకే దేవుని మొక్క తప్పులు తీరవు. దేవుడు చెప్పి చేస్తే తీరుతాయి. ఉమ్, ఓకే. అప్పులు అయిపోయినప్పుడు చెప్పే మాట ఏదో అప్పు చేసేటప్పుడు చెప్పొచ్చు కదా. దానికి ఉమ్, ఏమైనా జీఎస్టీ కడుతున్నారా? లేదు. లేదు కదా.
కాబట్టి భగవంతుని ఎలా ప్రార్థించాలో, ఎలా ఆలోచింప చేయాలనేది కనుక్కుంటే చాలు. హ్మ్. అంటే మన మెడ మీదకి ఏదన్నా వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు గదా! అవసరానికి ఎవరో ఒకరు ఇస్తారు. అప్పుడు ఆ గుర్తుకు రాడు. డబ్బున్నప్పుడు అదే ఆలయం ముందు పోతూ ఇలా చూస్తూ అదే గుడి ఎవరో పోతున్నారు తిక్కలోళ్ళు అనుకొని పోతారు. వీళ్ళ హ్మ్. కష్టాలు వచ్చినప్పుడు పోతే అదే గుళ్ళకి వీళ్ళు పరిగెత్తుకొని పోతారు. అవును. అవును. అంటే మనం పెట్టుకున్న ఏజెంట్ లాగా చూస్తారు దేవుడిని. హ్మ్. దేవుడు నా కళ్ళ చూడడం లేదు. ఆయన గుడ్డివాని చేస్తారు. హ్మ్. దేవుడు నా మాటలు వినడం లేదు. చెవిటివాని చేశారు. దేవుడు పట్టించుకోవడం లేదు. ఆయన ఒక అవిటివాని చేస్తారు. హ్మ్. ఏకంగా ఉన్నా లేకపోయినా ఎప్పుడూ తిట్టేస్తారు. దైవారాధనలో, దైవ చింతనలో ఉన్నప్పుడు అన్నీ హ్మ్. బ్యాలెన్స్‌గానే పోతా ఉంటాయి. హ్మ్. ఆయన ఒక అడుగు నష్టం జరిగే చోట వెనక్కి లాగుతాడు. లాభం జరిగేటప్పుడు ముందుకు తోస్తాడు. హ్మ్. నమ్మిన తర్వాత. అవును. కష్టం వస్తేనే దేవుడిని గుర్తించినప్పుడు ఈడికి హ్మ్. మళ్ళీ కోరిక తీరిస్తే అంతకుముందు లాగానే కదా వెళ్తాడు. ఆ! అంతే కదా! అంతే. కానీ భగవంతుని ఎక్కువ ఆరాధించే వాళ్ళే ఎక్కువ కష్టాలు పడతారని అంటారు. నిజమేనా అండి ఇది? కాదంటారా? అంటే భగవంతుని ఎక్కువ ఆరాధించేవాళ్ళు ఎవరిని ఏ దేవుడిని ఆరాధిస్తే హ్మ్. ఏ దేవుడి దగ్గర మన జీవితానికి కావాల్సిన అనుమతి ఉంది అని తెలుసుకునే ఒక ఫార్ములా ఉంది. అంటే? అనుమతి అంటే హ్మ్. మనకు అనుగ్రహం అని అర్థం. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఆఫీసర్‌తో పనుంది. హ్మ్. ఆ ఆఫీసర్‌కి మీ పనితో సంబంధం లేని ఇంకొక ఆఫీసర్ దగ్గరికి పోతే మీకు పనవుతుందా? అవ్వదు. కలెక్టర్ ఆఫీస్‌కి పోవాల్సింది తహసీల్దార్ ఆఫీస్‌కి పోతే పనవుతుందా? కాదు. 2 గవర్నమెంట్ ఆఫీసెసే. హ్మ్. హ్మ్. అనుమతి ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్‌లో ఉంది. అవును. మరి ఇక్కడున్న మిగతా ఆఫీసులన్నీ చుట్టినా ప్రయోజనం లేదు. హ్మ్. అట్లా మీకు ఏ ఆలయానికి వెళ్తే అనుమతి ఉంది, అనుగ్రహం ఉంది అని తెలుసుకునేట్టు ఒక విధానం ఉంది. ఆ ఆహా! విధానం ప్రకారం వెళ్తే వెంటనే పనవుతుంది. కనిపించిన గుడికంతా దండాలు పెడుతూ, దేవుడికి మరి ముద్దులు పెడతా ఉంటారు. హ్మ్. ఇదో కొత్త ఫ్యాషన్ వచ్చింది. అలా చేస్తే ప్రయోజనం టైం వేస్ట్, టైం పాసు. హ్మ్. హ్మ్. అనుమతి లేదని తెలీదు. ఆ! మరి దేవుడినే నిందిస్తూ ఉంటారు. హ్మ్. ఎవరిని మనం మనం మన మన జీవితాన్ని మనం ఎవరిని ఆరాధించాలి హ్మ్. అనేది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా తెలుసుకొని ఆరాధిస్తే వెంటనే అనుమతి వస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు దేవుడికి ముద్దులు పెట్టడం అంటే నమస్కారం చేసే విధానం ఇలా కళ్ళకద్దుకొని ఇలా అనటం అదేనా? ఆ! ముద్దు పెట్టొచ్చు. కానీ అది వేరే సౌండ్‌లు వేరే. ఓకే. హ్మ్. పాతకాలంలో ఈ ముద్దుల పెట్టాలు లేవు. హ్మ్. పాతకాలంలో ఇప్పుడు దేవుడి దగ్గరికెళ్తే ఎలా వెళ్తున్నారు? హ్మ్. రకరకాల సెంట్లు. ఆ సెంట్స్‌లో గూడా కంపెనీస్‌లో ఆల్కహాల్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. వాటిని కొట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆహా! లిప్‌స్టిక్సు, రకరకాల కెమికల్ క్రీమ్సు హ్మ్. అంత మేకప్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. సాధారణంగా హ్మ్. వినయ విధేయతలతో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ అన్నారు. హ్మ్. చింతనతో, తపనతో హ్మ్. దేవుడి దగ్గరికి వెళ్ళగానే మన హృదయం నుంచి ఒక జర్కు రావాల. హ్మ్. ఉలికి పడతాం మనం. అదే దేవుడికి వెళ్ళేటువంటి ఒక నిజమైన మెసేజ్. నైవేద్యం. ఓకే. ఆత్మ ఇటువంటి నివేదనం వెళ్ళాలి. అంటే అదేనా అండి? ఆ! ఆత్మ ఆ! నివేదనం అంటే ఆత్మ అదేనా? నివేదన. ఆ! ఇటువంటి లక్షణాలతో పోయినప్పుడు ఆయన కనెక్ట్ అవుతాడు. హ్మ్. అక్కడికి మనము ఎవరు ఎటువంటి బట్టలేసుకొనొచ్చారు, ఎటువంటి నగలేసుకొనొచ్చారు, హ్మ్. మనం ఎటువంటి బట్టలేసుకెళ్ళాం, మన బట్టలు మనల్ని ఎంతమంది చూస్తున్నారనే దీంతో వెళ్తే హ్మ్. అది ఫ్యాషన్ షో అవుతుంది. మరి భగవంతుడి చింతనతో వెళ్ళాలి గదా! హ్మ్. మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులందరూ గూడా చేలల్లో కలుపులు తవ్వుకునేవాళ్ళు రైతులు మారుతూ సాధారణంగా. హ్మ్. నిమ్మ చెట్లు నీళ్లు కట్టుకుంటూ టెలిగ్రామ్ వస్తే పార్లమెంట్ సమావేశాలకు నడుచుకుంటూ జట్కా బండిలో, గుర్రపు బండిలో వెళ్ళి రైల్వే స్టేషన్‌లో ఎళ్లి రైలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. ఆ! అంత సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యులు. ఈరోజు ఒక సర్పంచ్ కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. దేవతలకు గూడా ఆరాధనలు ఇలాగే జేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఓకే. ఎంత సాధారణంగా వెళ్ళాలి భగవంతుని దగ్గరికి? భగవంతుడు మన డ్రెస్‌ని గాదు, మన మేకప్‌ని గాదు చూసేది. మన అంతరాత్మను చూస్తాడు. హ్మ్. అక్కడ ఆ వెలుగు కనిపిస్తే ఆయన చూడగానే అయిపోతుంది మన పని. ఇంక వాళ్ళేమి ఇలా, అలా అనాల్సిన అవసరం లేదు. హ్మ్. ఒక్కసారి నా వైపు చూడవా, చూడవా అంటాం. ఆ చూపు పడితే చాలు. హ్మ్. అంత శక్తి ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే, ఆలయాలకు వెళ్తే ఎందుకు అనుగ్రహాలు రావు అనేది మనం దేవుడిని ఆలోచింపజేసే విధంగా మనం ఆలోచిస్తూ ప్రవర్తిస్తే చాలు. ఓకే. ఇతరులతో అక్కడ రికమెండేషన్‌లు ఏమి అవసరం లేదు. పరివార హ్మ్. దేవతలు అనే వాళ్ళు ఉంటారు. ఆ! కాబట్టి దేహమే దేవాలయము. అందుకే నేను చెప్పాను గదా! మనలో ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు, జ్ఞానము హ్మ్. వీటితో నిండిపోవాలి శరీరము. ఇది హ్మ్. ఒక పవర్ బ్యాంక్ లాగా తయారవ్వాలి. హా! అప్పుడు దేవుడు కళ్ళు మూసుకున్నా ఒక బంగారు వర్ణంతో ఒక వెలుగు కనిపిస్తుంది మనకు. ఆ హ్మ్. వెలుగును కళ్ళు తెరిస్తే కనిపించదు. హ్మ్. అందుకే మూసుకొనే ఉంటాం భగవంతుడి కూర్చొని. హ్మ్. లేదా ఒక వెన్నెల లాంటి ఒక వెలుగు కనిపిస్తుంది. హ్మ్. ఒక దీపపు కాంతి కనిపిస్తుంది. అదే దైవ కాంతి. ఓకే. భగవంతుడి వెనకాల చిత్రపటంలో అటువంటి కాంతులు వేసుంటారు. హ్మ్. వాళ్ళ యొక్క ఆరా అలా ఉంటుంది. అవును. అవును. అటువంటి వెలుగు కనిపిస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసి దర్శించుకోవడానికి కారణం ఇదేనా? ఆ! కానీ కొన్ని ఆలయాల్లో కళ్ళు మూసి అలా నమస్కారం చేయకూడదు అంటారు కదా! చేయొచ్చు. హ్మ్. కళ్ళు మూసి చేయొచ్చు. కళ్ళు తెరిసి చేయొచ్చు. మూర్తిని మనం పాదాల నుంచి దర్శించాలి. దేవుడిని నేరుకు నేరు చూడకూడదు. ఆహా! భగవంతుని పాదాల శరణం మనకు. పాదాలకు నమస్కరించుకొని అక్కడి నుంచి ఆయనను చూడాలి. నేరుగా పోయేసి నేరుగా ఇట్లా మాట్లాడకూడదు. హ్మ్. సాధారణ వ్యక్తులతో మాట్లాడినట్టు. హ్మ్. అది భగవంతుని చూసే విధానం. ఓకే. దేవుడి పాదాలు కదా మనం పట్టుకుంటాం. ఆ పాదాల్లో అవును. ఉన్న చెడు గోపురమే కదా మన నెత్తిన పెడతారు. అవును. మరి పాదాలు పట్టుకోవాలి కదా మరి. హ్మ్. మరి నేరుగా పోయేసి పాదదర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడి నుంచి చూడాలి భగవంతుడిని. అది సరైనటువంటి ఆరాధన విధానం. విధానం. హ్మ్. ఇవన్నీ తెలియకుండా ఎన్ని సార్లు వెళ్ళినా హ్మ్.
తెలియకపోతే సంబంధం ఉంది, అతను ప్రవర్తించే విధానం కరెక్ట్గా లేదా అని పరివార దేవతలు మాట్లాడుకుంటారు. పరివార ఆ! దేవతలను కనిపిస్తారా? కనిపించరు. కనిపించరు. వాళ్ళ దివ్య దేహులు. హ్మ్. మన మాంస నేత్రాలతో దైవ దేహాలను చూడలేం. చూడలేము. హ్మ్. మనకంత ఇది లేదు. ఎందుకంటే మనం తింటున్న ఆహారం ఏంటో మనం మాట్లాడుకున్నాం. హ్మ్. అటువంటి ఆహారంతో దివ్య దేహం రాదు. హ్మ్. మరిప్పుడు మన మాంస నేత్రాలతో మనం దేవుళ్ళని చూడలేమన్నారు. కానీ చాలామంది దేవుళ్ళు మాకు కనిపిస్తున్నారు. మీరు పలానా నక్షత్రంలో పుట్టినవారైతే మీకు కూడా చూపిస్తాము. ఇలాంటి మాటలు చాలా వరకు వింటున్నాం కదండీ! అది వాళ్ళ పరిజ్ఞానానికి మనం వదిలేయాల్సొస్తుంది. హ్మ్. ఉదాహరణకు ఇప్పుడు మీరు నేను వెళ్తున్నాము. హ్మ్. ఒక దెయ్యం కనిపిస్తుంది మీకు. మీరు చెప్తారు నాకు. హ్మ్. పక్కనే ఉండి నేనేమి "అయ్యో! సార్ అక్కడ దెయ్యం పోతా ఉంది" అంటారు. హ్మ్. నేను చూస్తాను. "లేదు మేడం" అని నేను చెప్తాను. ఆ! మీకు నిజంగానే దెయ్యం కనిపిస్తుంది. కాబట్టి నాకు చెప్తారు. హ్మ్. నాకు నిజంగానే కనిపించదు. నాకు కనిపించలేదంటాను. హ్మ్. ఏంది ఈయన గుడ్డివాడుగా ఉన్నాడు. మరి చెప్తే కళ్ళ ముందరే పోతా ఉంది దెయ్యం చెట్లో దూరిపోతా ఉంది అనుకుంటే కనిపియలే మీరనుకుంటారు. హ్మ్. హ్మ్. ఈమేంది ఆడ ఖాళీగా ఏమి లేకపోతే ఏదో చూసి దెయ్యం అనుకుంటే నేననుకుంటాను. హ్మ్. మీ యొక్క రెటీనాకు ఆ సూక్ష్మ దేహాలను చూసేటువంటి రెటీనా పవర్ మీకుంటుంది. ఓకే. నాకు ఆ ఫార్ములా నాకుండదు. హ్మ్. హ్మ్. కనిపించనిది నాకు నిజం. కనిపించినది మీకు నిజం. హ్మ్. ఇక్కడ ఎవరిది అబద్ధం కాదు. ఓకే. మీరంటున్న వాళ్ళు వాళ్ళకు కనిపించాడంటే ఇదే ఫార్ములా. హ్మ్. నాకు కనిపించాడు దేవుడు. కరెక్టే. వాళ్ళ హ్మ్. స్వభావం కరెక్టే. వాళ్ళ రెటీనాకు వాళ్ళకి కనిపించాల్సిన దేహం కనిపించుండొచ్చు. హ్మ్. దాన్ని విమర్శించే అర్హత మనకు లేదు. వాళ్ళనెందుకు మనం హర్ట్ చేయాలి? ఆ! కనిపించలేదు. హ్మ్. ఇది నిజమే. ఓకే. మరి ఏది కనిపించాల్సిన అవసరం లేదు. ఆ తత్వంలోకెళ్ళి ఆనందంగా కూర్చునేస్తారు కొంతమంది. అవును. ఆ ఆనందమే దేవుడు. అదే మనం మొట్టమొదట మాట్లాడుకున్నది. హ్మ్. సంతోషము, నమ్మకము, ప్రేమ ఇవన్నీ దేవుడనేసి. హ్మ్. హ్మ్. కాబట్టి మనకు ఇన్ని అనుభవించేటువంటి దుఃఖాలనైనా, సంతోషాన్నైనా, హ్మ్. కన్‌ఫ్యూజనయినా ఇవన్నీ కూడా ఎనర్జీస్ మన అవును. చుట్టూ తిరుగుతుంటాయి. అవును. నమ్మకము, ధైర్యము, దుఃఖము హ్మ్. ఇవన్నీ ఎనర్జీస్. హ్మ్. మనం దేన్ని ఎక్కువగా కుర్చీ వేసి కూర్చోబెడితే అవే ఉంటాయి. ఓకే. దుఃఖానికి ఎక్కువ కుర్చీ వేస్తున్నాం. హ్మ్. దాన్ని కేర్ చేయకపోతే వీడి దగ్గర విలువ లేదని అదే ఎళ్ళిపోతుంది. హ్మ్. మనం దానికి జమ్మని సింహాసనం వేసి కూర్చోబెడితే అదే ఉంటుంది. హ్మ్. బాధ ఇంకొకరు చెప్తే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. టన్నులు టన్నులుగా ఎదురు ఏడ్చుకుంటారు. అవును. అదే సంతోషాన్ని ఎందుకు ఆహ్వానించకూడదు? హ్మ్. ఓర్చుకోలేరు కదా! ఫస్ట్ సంతోషాన్ని ఎవరితో అన్నా షేర్ చేస్తే. ఓర్చుకోవచ్చు హ్మ్. సాధన ద్వారా. హ్మ్. తపస్సు ద్వారా మహాశక్తొస్తుంది. హ్మ్. తపస్సు అంటే ఏమీ లేదు. కూర్చొని మన సమస్యలు మనం ఎన్నున్నాయో లెక్కపెడితే చాలు. ఒక గంట సేపటికి ఏది ఉండదు మన మైండ్‌లో. అంటే ప్రతిదీ ఆలోచన చిన్నదిగా. రహిత స్థితి మెడిటేషన్ అంటారు. హ్మ్. ఆలోచన నాకు ఏ ఆలోచన రాలేదని మనం అనుకున్నాం. అది కూడా ఆలోచనే కదా! అవును. మరి ఆలోచన రహిత స్థితి ఎక్కడుంది? హ్మ్. మన సమస్యలు ఎన్నున్నాయి లెక్క పెడదామని కూర్చొని కళ్ళు మూసుకుంటే, మనకు కాని వాళ్ళే గుర్తొస్తారు. కళ్ళు తెరిచేస్తాం వాళ్ళు తలుచుకుంటే. హ్మ్. అయినా కూర్చోవాలి. కొద్దిసేపటికి ఇంకోటి గుర్తొస్తుంది. హ్మ్. ఇంకోటి ఎన్నున్నాయి మీ బ్రెయిన్‌లో అడ్డంగా ఆలోచనలు. అవును. అన్నీ ఎగిరిపోతాయి వచ్చి వచ్చి. కరెక్షన్ అవుతుంది. ఆ! చివరిలో మీరు ఆలోచించాలి ఆలోచన లాగాలి. హ్మ్. చాలు. ఆత్మతృప్తే అదే దైవత్వం. ఓకే. ఇలా ఉంటుంది. ఇవంతా హ్మ్. సింపుల్ మేడం. ఆ! దీనికేదో యూనివర్సిటీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఆలోచించేది ఎలా ఆలోచించి ఆలోచించాలి ఇప్పుడు గూడా. మనం హ్మ్. బాగా ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలో ఆలోచించాలి. ఆలోచననే ఆలోచన చాలా శక్తివంతమైనది. ఆలోచించాలి. హ్మ్. ఆలోచించి ఆలోచించాలి. ఓకే. మనం ఎలా ఆలోచించాలి అని ఆలోచించి మళ్ళీ ఆలోచిస్తే సరైన ఆలోచన వస్తుంది. హ్మ్. ఎట్టబడితే అట్ట ఆలోచిస్తే ఏది కరెక్టో, ఏది తప్పో ఏదో తెలీదు. తేల్చుకోలేం. ఇటువంటి గందరగోళ స్థితిలో ఆలయానికి వెళ్తే హ్మ్. ఎలా ఉంటుంది? పిచ్చి పట్టిన గందరగోళంగానే. రాక్షసుడు భరతనాట్యం చేసినట్టు ఉంటుంది. అంతే అండి. కాబట్టి ఇలా హ్మ్. ఆలోచనలోనే మనకు మన దేహము దేవాలయము, జీవుడే సనాతన దైవము, హ్మ్. మనకు నిగ్రహం ఉంది. మనకు విగ్రహం కావాలంటే భక్త రామదాసు వారి దగ్గరికి హ్మ్. రాముడు డబ్బులు ఎత్తుకొచ్చి కట్టాడు. ఆ! దేవుడు వచ్చాడు కదా! నిజమైన భక్తికి. హ్మ్. హ్మ్. నిదర్శనాలు ఉన్నాయి. సినిమాలు తీశారు కదా! ఉన్నాయి. జైల్లోకి వచ్చాడు కదా! సినిమాలని కాదు నిజమే అంటారా అది? నిజమే. ఆ! పురాణాల్లో, శాస్త్రాల్లో ఖచ్చితంగా ఉందా? జరిగింది. హ్మ్. నిజంగా జరిగింది. ఓకే. రాముల వారిని అడిగాడాయన. ఆ! మరి నా కోసం వచ్చావు మరి ఎందుకు నాకింత శిక్ష పడిందంటే, నువ్వు పంజరంలో రామచిలక పెట్టావు. హ్మ్. ప్రియురాల కోసము. ఆ చిలుక యొక్క స్వేచ్ఛను హరించావు. హా! దాని కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నిన్ను అనుభవం చేసేశాను. హ్మ్. తదుపరి జన్మలు నీకు ఉత్తమోత్తమైన జన్మలు ఇస్తాను. హ్మ్. దుష్కర్మకు దుష్ఫలితం, సత్కర్మకు సత్ఫలితం నీకొస్తుంది హ్మ్. అని ఆయన చెప్పేశాడు. దేవుళ్ళు ఓకే. భక్తుడనేసి కర్మను అతిక్రమించరు. హ్మ్. కర్మను అనుభవించే శక్తి ఇస్తారు ముందు. దాన్ని అనుభవింప చేసి పుణ్యానికి కావాల్సిన దాన్ని విత్ ఇంట్రెస్ట్‌తో సహా నూటికి హ్మ్. రూ. 10 వడ్డీ ఏసి గూడా ఇస్తారు పుణ్యాన్ని. ఓకే. వాళ్ళు ఏది ఉంచుకోరు. అందుకే అప్పు చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు దేవుడికే చెప్పాలి. హ్మ్. మనల్ని ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి సడెన్‌గా వచ్చి కాపాడతాడు. అవును. పరిచయం ఉండదు. హ్మ్. దేవుడిలాగా వచ్చి దేవుడిలాగొచ్చారు. కాపాడామంటాం. ఎవరో తెలీదు అతను దేవుడని దండం పెడతాం. పెట్టేస్తాం. దైవం మానుష రూపేణ. హ్మ్. దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు. కలియుగంలోనే దేవుడు వేగంగా ప్రసన్నమవుతాడు. హా! ముందు యుగాల్లో 100 సంవత్సరాలు తపస్సు చేస్తే గాని రాడు. హ్మ్. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే, "స్వామి నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను ప్రసన్నమయ్యారు" అంటే, హ్మ్. "అవునా నీ తపశ్శక్తి నిజంగా ఉంటే ఆడొక చెట్టు చూపించి దాన్ని కాల్చు" అన్నాడంట. ఆ! దాన్ని కాల్చాడు. పరీక్షలు మళ్ళీ మళ్ళీ. పుట్టించు అన్నాడంట. హ్మ్. పుట్టించాడు.
నీ 1000 సంవత్సరాలు తపస్సు దాన్ని కాల్చడానికి దాన్ని పుట్టించడం సరిపోయింది, ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు మళ్ళీ వస్తాను వెళ్ళిపోయాడంట. అరెరే! వాళ్ళ వేలుతో వాళ్ళ కంట్లోనే పొడిచినట్టుగా ఈ అయిందనుకుంటా సంవత్సరం ఇక్కడ. ఇప్పుడు ఈ కలియుగంలో అన్ని సంవత్సరాలు తపస్సు అవసరం లేదు. హ్మ్. సరైన ఆలోచన విధానంతో దేవుడు ప్రసన్నమైపోతాడు. నేను ఓకే. చెప్పాను కదా, ఆలయానుభూలు ఎలా ప్రవర్తించాలి. అవును. ఇట్లా హ్మ్. చెప్తే కొన్ని నేను నోటితో చెప్పలేనివి, మీరు చెవులతో వినలేనివి ఎన్నో విషయాలున్నాయి. అవునా? అవన్నీ మనసుతో అలా అర్థం చేసుకోవాలి. ఆలయాల్లో హ్మ్. అన్ని అపరిశుభ్రమైనటువంటి వ్యవహారాలు జరిగిపోతున్నాయి. హ్మ్. ఆలయాన్ని కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా చేసుకుంటున్నారు. ఓకే. ఎవరికెవరికి తెలిసినా చూసి ఓహో వాళ్ళు ఇందుకొచ్చారా, ఓహో వీళ్ళు ఇందుకొచ్చారా, హ్మ్. టెంపుల్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అయిందా, మరి ఎలా ఉంటుంది అది. మరి అలాంటివన్నీ భగవంతుడు ఎందుకు ఆపట్లేదంటారు? అప్పుడు ఆయనకు అవసరం ఉంది, ఆయన ఏమన్నా ట్రాఫిక్ పోలీసా, ఆయన ఏంటి కప్తాడు. అంటే మనల్ని నడిపించేది వాళ్ళు ఆయన కదా! దుష్కర్మ చేస్తే హ్మ్. వాళ్ళే అనుభవించుకుంటారు. ఆ హ్మ్. తర్వాత కొద్ది రోజులను వాళ్ళకు ప్రకృతి యాంటీ అయిపోతుంది.